మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువుని యేసు క్రీస్తు చూడండి, ఆయన జనాంగమైన మనవల్ని, ఆయన ప్రజలైన మనల్ని గూర్చి ఆయన చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ గమనించినప్పుడు, ఎందుకంటే ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు, మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తివంతమైన దేవుడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఇందుకు మన చింత యావత్తు అంటే మన చింతను తీర్చగల దేవుడు. మనం అడిగిన వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికంగా గల శక్తివంతుడు ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక నువ్వు దేని గురించి చింతిస్తున్నావో, దేని గురించి బాధిస్తున్నావో, ప్రియ దేవుడి బిడ్డ, ఏ అవసరం గురించి నువ్వు ప్రపోజల్ని అడుగుతున్నావో, మరి ఏ అవసరత నీ జీవితంలో ఉందో చింతిస్తున్నావో, అది ప్రభు నీ గురించి, నీ అవసరము నీకంటే ముందుగానే వాటి గురించి ఆయన చింతిస్తున్నాడు. నేను గమనించినప్పుడు, మరి నీ జీవితంలో ఈ ఉద్యోగం రాదేమని చింతిస్తున్నావేమో, నా జీవితంలో ఇంకా నేను ఆశీర్వాదం నింపబడినేమో, నా భవిష్యత్తు మారదని చింతిస్తున్నావేమో. ప్రియ దేవుడి బిడ్డ, గమనించినప్పుడు ఇదిగో ఇక నాకు వివాహం కాదు అని నువ్వు చింతిస్తున్నావేమో, ఈ వ్యాపారాన్ని నేను చేయలేను, ఈ ఉద్యోగం విషయంలో నాకు అభివృద్ధి ఉండదు, ఈ వ్యాపారంలో నేను ముందు కొనసాగించబడలేను. ప్రియ దేవుడి బిడ్డ, ఇదిగో ఇంకా నాకు సంతానం కలగదేమో, మరి యొక్క నా కుటుంబంగా ఆశీర్వాదకరంగా ఉండదేమో. ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో చింతిస్తున్నావో, ఈ కోర్టు సమస్య నుంచి నాకు విడుదల కలగదేమో, ఈ అనారోగ్యం నా జీవితం నుంచి విడిచి వెళ్ళిపోదేమని చెప్పేసి దేని గురించి నువ్వు చింతిస్తున్నావో, దేని గురించి బాధించబడుతున్నావో, లేదు నీ భవిష్యత్తు గురించి నువ్వు బాధించబడుతున్నావా, చింతిస్తున్నావా? కనుక నా ప్రభు అంటున్నాడు, నీ చింత యావత్తంతా ఆయన మీదే. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు చింతించడం ద్వారా, నీవు ఆలోచించడం ద్వారా నీ జీవితంలో నువ్వేం చేయలేవు. కానీ ఆయనకు అప్పగించగలిగితే ఆయన నీ చింత యావత్తుని తీసివేసి ఆయన కృపనివ్వగల సర్వోన్నతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నిన్ను ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, నీకు ఎటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలి, ఎటువంటి వ్యాపారం నుంచి నేను అభివృద్ధి చెందించాలి వరకు ఆయన చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఆయనకు అప్పగించి ప్రార్థించు. ప్రియ దేవుడి బిడ్డ, ఆయనకు అప్పగించి నువ్వు మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టు. సర్వోన్నతమైన దేవుడు నీ కలిగిన స్థితి నుంచి విడిపించుటకు నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శక్తివంతమైన దేవుడు. చూడండి, శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ దోణిలో పైకెళ్ళిన అలలు గాలి చేత కొట్టబడుతూ, ప్రియ దేవుడి బిడ్డ, ఇంకా మునిగిపోతామేమో అని చెప్పేసి వారు భయపడుతూ వారు అంటున్న మాట ఏంటంటే, కనుక యేసు ప్రభుతో వారు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో దేవా, నీకు చింత లేదా మా మీద? అయ్యా, మేము మునిగిపోతున్నాం, మీకు అర్థం కావటం లేదా? చూడండి, నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను మీ చింతిస్తున్నాను, మీ కొరకు నేను ఆలోచిస్తున్నాను అని ప్రభు అంటుంటే, శిష్యులు అంటున్నారు, నీకు చింత లేదా? మేము మునిగిపోతున్నాము, మేము పాడైపోతున్నాము అని వారు కేకలేస్తుంటే, ప్రభు యొక్క గాలిని, ఆ సముద్రాన్ని గద్దించినప్పుడు అది నిర్మలం అయిపోయినట్లుగా, ప్రియ దేవుడి బిడ్డ, వారున్న చింతన ప్రభు తొలగించినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో, నాకు కలుగుతున్న ఈ బాధలు, నాకు కలుగుతున్న శ్రమలు, నన్ను ఎంటాడుతున్న ఈ కష్టాలు
ప్రభు చూడటం లేదేమో, ప్రభుకు తెలియటం లేదో. ప్రియదేవుడి బిడ్డ, నువ్వు ఉన్న ధోనిలోనే, నీ జీవితంలోనే, నీ కుటుంబంలోనే నా ప్రభు ఉన్నాడు. కనుక సమస్తాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆయన నీ జీవితంలో నిన్నెంటాడుతున్న అలలు, నిన్నెంటాడుతున్న గాలి, నిన్నెంటాడుతున్న శత్రువు, నిన్నెంటాడుతున్న సమస్యలన్నింటినీ నిర్మలం చేయగల సర్వోన్నతమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక నీ సేవంతా యావత్తయి. కనుక మనిషి చేతులు కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు కలుగుతాయి. కనుక ప్రియ దేవుడి బిడ్డ, అవి కలిగిందని నువ్వు భయపడుతూ, కృంగిపోతూ, చింతిస్తూ, ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో ఇంకా చేతగాని వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. కానీ నువ్వు ప్రభువుకు అప్పగించుకో. సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించగల దేవుడు. రెండవది మనం గమనించినప్పుడు చూడండి, మత్తయి సువార్త 6:25 చూసినప్పుడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురించి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గురించి అయినను చింతించుకుడి. చూడండి, అవన్నీ నా ప్రభువుకు తెలుసు. మిమ్మల్ని నేను పోషించే దేవుణ్ణి, మీకు సమస్తాన్ని దయచేసే సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు. కనుక దేని గురించి నువ్వు చింతించద్దు. రేపేం జరుగుతుందని ఒకవేళ చింతిస్తున్నవేమో, దాని గురించి చింతించగాకు. సమస్తాన్ని సిద్ధపరిచే సర్వోన్నతమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు అని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఉదయకాల సమయంలో చింతిస్తూ బాధించబడుతూ, ప్రియ దేవుడి బిడ్డ, ఈ సమస్య నుంచి ఎవరు నన్ను నడిపించేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నా బాధ ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరని చింతిస్తూ బాధిస్తూ కృంగిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే, ఇదిగో నా ప్రభు ఉన్నాడు. నీ చింత యావత్తును ప్రభు తొలగించి, ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతిని అనుగ్రహించి కృపణీయుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలయ్య. ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో మీరు చింతించుకోండి అంటున్న ప్రభా, నీ చింత యావత్తు నా మీద ఏమంటున్న ప్రభా, నీకే స్తోత్రం. ఉదయకాల సమయంలో ఎవరు ఏ విషయంలో చింతిస్తున్నారు, ఏ విషయంలో బాధించబడుతున్నారు ప్రభా, కృంగిపోతున్నారు, కలవరాల మధ్య, కన్నీటి మధ్య ఉన్నారు ప్రభా, వారి చింత యావత్తునంతా తొలగించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.